హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నేమ్డ్ ద ఫెంటాస్టిక్ గేమర్. సో ఇప్పుడైతే మనమైతే ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం, అదే క్రాఫ్ట్స్ మ్యాన్. ఇదైతే మైన్ క్రాఫ్ట్ కాదు, కానీ మైన్ క్రాఫ్ట్ లాగే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఓకే, మనమైతే క్రియేట్ న్యూ వరల్డ్. మన వరల్డ్ పేరు ఏం పెడదాం? మన వరల్డ్ పేరు ద ఫెంటాస్టిక్ గేమర్ వరల్డ్ అని పెడదాం. నైస్, ద ఫెంటాస్టిక్ గేమర్ వరల్డ్. నైస్. ఓకే, ఈజీ డిఫికల్టీ పెట్టుకున్నా, ఇంకా అంతా కరెక్టే ఉన్నాయిలే. సో క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నైస్. లోడింగ్ అవుతుంది. ఎంతసేపు లోడ్ అయ్యాకే? అది అవుతుంది. ఓకే 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 వచ్చేసినాం అనమాట. ఇదేంటిది? స్నోనా? ఓకే, కింద ల్యాండ్ అయితే ఉంది. ఇది ఒక మౌంటైన్ అనుకుంటా గైస్. మౌంటైన్ నుంచి కిందికి పోయి అట్లా పోదాం. ఓ భలే ఉంది గైస్, నిజంగా చెప్పాలంటే. ఓ కింద పడిపోతా. సర్లే పాప. ఓ నైస్. ఇంకా చాలా స్పేసే ఉంది. మనం ట్యుటోరియల్ అయితే నేర్చుకున్నాం. వుడ్ కలెక్ట్ చేసుకోవాలి. నైస్. మేమైతే దొరికింది కదా ఫుడ్. ఇవన్నీ తీసుకుంటా. అది దొరికేసింది. నైస్. ఇంకోటి 6 వస్తే ఏం చేయాలరా నేను? ఇంకొక ట్రీ కాడికి పోదాం పండి. ఇటు సైడ్ పోదాం. పెద్ద ఊని ఏంటి హనీ పీస్ తోండి చూసేకి. నేను ఇది టిగ్గు పంది మగం దానా. ఓకే నైస్. ఆడొక చెట్టు ఉంది, మనం వుడ్ని పాల్గొట్టచ్చు. పాల్గొట్టరా. నైస్, పగలగొట్టాయి. నైస్. ఓకే, ఇక్కడ ఉన్న పగలగొడదాం. ఇంకా అంత చాలు. 2 చెట్లు పగలగొడదాం. లేదు, 2 చెట్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్లాంక్స్ అయితే తయారు చేయొచ్చు. నైస్, ప్లాంక్స్ అయితే దొరికేసినాయి గైస్. ఇంకా మనం ప్లాంక్స్తో క్రాఫ్టింగ్ టేబుల్, ఇంకా స్టిక్స్. నేను ఏంద్రా ఇన్ని స్టిక్స్ వచ్చినాయి? హయ్యా, మిస్టేక్ గైస్. ప్లాంక్స్ అన్ని స్టిక్కులకే దొరికినాయా? నేను అది ఈ క్రాఫ్టింగ్ టేబుల్ నీడబెట్టు. ఇంకా వుడ్ తీసుకోవాలి గైస్ మనము. ఓకే గైస్, మనకైతే వుడ్ అయితే దొరికింది. ఓ నేను తూ ఆడిందిరా, పడేసింది. నేను తీసుకో. గేట్ పెట్టు. ఇంకా ప్లాంక్స్ తీసుకున్నాం. నైస్. ఇంక ప్లాంక్స్తో ప్లాంక్స్తో ఏం చేసుకోవాలా? ఇల్లు బిల్డింగ్ చేద్దామా? ఆగండి ఒక్క నిమిషం. టూల్స్ రెడీ చేసుకోవాలి కదా మనకి. ఇదిగో వుడెన్ స్వర్డ్, యాక్స్, పికాక్స్, ఇంకా షవల్, ఇంకా హో. అదిగో అన్ని టూల్స్ అయితే రెడీ చేసుకున్నా. గైస్, బెడ్ చేసుకొని ఉల్లు కావాలి కదా. ఉల్లు కోసం షీప్ని చంపచ్చు. నాకు ఉల్లు కావాలి. మేము షీప్ దానా? ఉల్లు రాలేదా? సర్లే, ఈ షీప్ని చంపుతా. ఉల్లు వస్తుంది. ఓ
ఉల్లితో పాటు మటన్ కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ షీప్ మావా బ్రో. మటన్ తినుకుంటా హాయిగా. నేను ఇరా నైస్ గైస్. పెద్ద అడల్ట్ షీప్లోనే ఉంటాయి అన్నమాట ఊళ్ళు. అంటే చిన్న షీపుల్లో కూడా ఉంటాయి అనుకోండి, కానీ రావు. ఊళ్ళు రాదు. ఇదిగో 3 ఊళ్ళు తెచ్చింది కరెక్ట్గా బెడ్ చేసుకోనికి. ఈ హనీ వీలైన ఎంత వింతగా ఉండే చూసేకి. సరే క్రాఫ్టింగ్ టేబుల్ కాడికి వచ్చేసినాం. ఫస్ట్ ఈ క్రాఫ్టింగ్ టేబుల్ పగలగొడదాం. ఈ కరెక్ట్ ప్లేస్ కానీ నీకు ఇదిగో యాక్స్తో పగలగొట్టేసిన. ఈ హనీ వీల్ ఎంత వింతగా ఉంది. హనీ వీల్ ఆమె దమ్ముంటే చూసుకున్నాం. ఏంది నాకు ఇందేముండు. అనవసరంగా చచ్చిపోయింది. ఆయన ఎట్ట తగిలింది గైస్ నాకు. నేను తింటా అట్లీస్ట్ నాకు ఎనర్జీ వస్తుంది. కానీ పచ్చి మటన్ ఎట్ట తింటారా వీడు. సరే ఇక్కడ కేవ్ ఉందిలే. కేవ్లో స్టోన్ కోసం మైనింగ్ చేద్దామా గైస్. పద పద. నేను ఎంత డీప్గా ఉంది. నాకు భయం అవుతుంది. మాన్స్టర్స్ ఉంటాయేమో. సరే ఈడే మైనింగ్ చేసుకున్నాం స్టోన్. నైస్. ఈడ అలాగే ఈడ ఏడవనా ఏడవనా. స్టోన్ పికప్ చేసుకో. ఇడుగుని స్టోన్ పికప్ చేసుకో. ఇడుగుని స్టోన్ పికప్ చేసుకో. సామనుకుంటా గై స్టోను. నైస్. ఆడ ఐరన్ ఉందిరా. ఓ కోలు. నైస్. కోల్ గుని తీసుకున్నాం గైస్. కోల్ చాలా అవసరం. ఫుడ్ని కుక్ చేసే గుణనే. అవును. అంటే టార్చులు కూడా చేసుకోవచ్చు గైస్ వీటితో. నేను ఇన్ని కోలేంద్రా, మన అదృష్టం గైస్ అది. ఇదిగుని తీసుకో. ఇదిగుని తీసుకో. ఏమో ఇంకెన్ని ఉండేరా కోలు. మన లక్ గైస్ అది చెప్పలేం. ఈ ఒకటే లాస్ట్ తీసుకుందాంలే చాలు. ఇంకా డీప్ బాగాలని లేదు నాకు. ఇప్పుడు ఇట్లా సహా పైకి పోదాం గైస్. ఓయ్ ఇది పట్టంలా. ఓ డర్ట్ బ్లాక్. ఇంటికి పోమే డర్ట్ బ్లాక్. ఇంకా పైకి పో. ఇంకా పైకి పో. వచ్చేసినావా? రాలేదురా. ఇచ్చేడు పోదాం. ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి వచ్చేసినావా? ఇంకా పైకి పోవాలన్నా. సరే పోదాం పా. ఓకే లేసిన లే పైకి పో. ఓకే వచ్చేసిండు. ఎడుక్కురా. నైస్. అయ్యి డెడ్ బ్లాక్ కొట్టు. ఏంది మేడం వచ్చిన డెడ్ బ్లాక్. ఓ నైస్. బయటకు వచ్చేసినాం గైస్. స్టోన్ అంతా మైనింగ్ చేసినాం. 16 స్టోన్స్. ఓకే వెరీ నైస్. ఓ 40 టార్చెసా. ఓ నేను ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని స్టోన్ టూల్స్ అయితే రెడీ చేసుకుందాం. సోర్డ్, యాక్స్, పికాక్స్. ఈ 3 చాలంటరా. అంటే ఇంకా ఓ బెడ్ గుని చేసుకోవచ్చు కదా, మర్చిపోయినా. ఇంకా టార్చులు ఒక 20 తీసుకుందాం గైస్. నెక్స్ట్ 20 తీసుకుందాం చాలు. ఇంకొక చెస్ట్, ఒక ఫర్నెస్. ఎస్ కంప్లీట్. ఇంకొన్ని క్రాఫ్టింగ్ టేబుల్ని పగలగొట్టేకి మనం ఇక్కడ స్టోన్ యాక్స్ ఉందిలే తీసుకుందాం. ఊయ్ కింద ఎందుకురా పడేసింది. అదిగో స్టోన్ యాక్స్ తీసుకో. నైస్. పగలగొట్టు. ఓ ఎంత ఫాస్ట్గా పగిలిపోయిందిరా. ఇప్పుడు మా కాడ ఇనఫ్ ప్లాంక్స్ లేవు గైస్ ఇల్లు బిల్డింగ్ చేసేకి. సో ఇంకా వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని పోతున్నాం అనమాట. నేనైతే హ్యాండ్తో పగలగొట్టాల్సి వస్తుంది అని నేను అన్నను. నేను స్టోన్ పికెక్స్తోనే యాక్స్తోనే పగలగొడతాను. లెట్స్ గో.
ఓకే గైస్, అయిపోయింది. మనమైతే వుడ్ కలెక్ట్ చేసుకున్నాం. 14 వుడ్స్ నాయనా. వీటిలో ఎన్ని ప్లాంక్స్ వస్తాయి? ఓ నాయన 68 ప్లాంక్స్ వచ్చినాయి గైస్. ఫస్ట్ ఇటు సైడ్ పెట్టు. ఎస్, ఇటు సైడు, ఇంకా ఇటు సైడు. ఇట్ట ఇట్ట ఈడ ఈడ ఓయ్ ఈడ 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 ఈడ. నైస్. ఓకే, ఈడ మన ఇన్వెంటరీలో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పెట్టినా నేను. ఎవరు సౌండ్ చేసేది? ఓ వీడా. హాయ్ జాంబీ బాగా పడితే నువ్వు నాకు తెలుసు ఎప్పటి నుంచో. ఏం జాంబీ బాగా మాడితే నన్ను చంపేకి వచ్చి నువ్వు చచ్చిపోయినావు. వెరీ బ్యాడ్ దిస్ ఇస్. ఓ చూడండి గైస్ ఎంత రియలిస్టిక్గా ఉందా నైట్. ఇంకా క్రాఫ్టింగ్ చేసేకి ఇన్వెంటరీలో టార్చ్లు ఉండేవి. చాలా డార్క్ ఉంది గైస్. మనమైతే టార్చ్లు అయితే పెడదాం. ఓయ్ వీడు ఎందుకు పెట్టింది? తీసేయి. నైస్, ఏడైతే పెట్టేసిన బగలు కొట్టు. నైస్. ఇంకా రూఫ్ అయితే బిల్డింగ్ డమ్. రూఫ్ బిల్డింగ్ ఓకే కంప్లీటెడ్. ఓ ఇంకో జాంబీ బంగ్ పడితే మీ ఫ్రెండ్కి చెప్పినారా నిన్ను చంపాలా? సరే ప్రాబ్లం. వస్తానే ఉండవరా కొట్టే పారిపోవటమే లేదు. ఓకే గైస్, ఇంకా జాంబీలు అయితే రావచ్చు. ఆ తర్వాత మనం డోర్స్ అయితే వేసుకున్నాం. డోర్స్ క్రాఫ్టింగ్ చేద్దాం మనము. 2 డోర్లు కావాలి, 3 వచ్చినాయా? సరే యూస్ చేసుకున్నాం. ఓకే ఈడొకటి ఈడొకటి. నైస్ పెట్టేసుకున్నాం. ఈ టార్చ్ తీసుకో అంతే. ఈడ క్రాఫ్టింగ్ రే ఎందుకు వచ్చింది? ఈడ ఇంటికి పోయి బొచ్చారా డోర్. నైస్. ఇంకా బెడ్ అయితే ఈడ పెడతామా కార్నర్లో పెట్టు. ఏ పండుకున్నావు ఎందుకురా? నైటేలే గైస్, పొద్దున్నే కదా, కంగారు పడకండి. సో మన ఇన్వెంటరీలో చెస్ట్ అట్టే ఫర్నెస్ ఉంది కదా, అవి తీసుకున్నాడు పెడదామా? ఓకే తీసుకున్నాం గైస్. ఏంద్రా జంప్ చేస్తున్నాడు. ఓకే క్రాఫ్టింగ్ చేసేకి ఉత్త టార్చ్లేనా ఉండేది? సరే చెస్ట్ ఫర్నెస్. నైస్. ఈ చెస్ట్ తీసుకుని ఏడబెట్టు. అరే ఏడంటే ఏడు కదరా, క్రాఫ్టింగ్ టేబుల్ పక్కన. ఓకే నైస్. చెస్ట్ ఆడ. ఇంకా ఫర్నెస్ తీసుకొని ఆడబెట్టు. రేపు అనుకున్నావు ఫర్నెస్ పట్టుకొని. చెస్ట్ లోపల ఏం. ఓకే ఓకే గైస్, మన ఇల్లు అయితే కంప్లీట్ అయింది. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. లైక్ అండ్ సబ్స్క్రైబ్.